నవ్వు 4 విధాల చేటు అని సామెత. కానీ ఆ వెంకీగాడి నవ్వు వలన మన నలుగురికి తలపోట్లాగుంది అఖిలమ్మా. తలపోటే కాదు బావుగారు, వాడి నవ్వులో మనకర్థం కాని వెన్నుపోటు కూడా కనపడతా ఉండాది. అఖిల, వెన్నుపోట్లు నీ వెనకాల తిరిగే గుంటనక్కలకు అలవాటేమో. నా మనవడికి ఆ అలవాటు లేదు. లేకపోతే అర్థం కాకుండా వెంకీ ఎందుకలా నవ్వాడు తాతయ్య? నా మనవడి నవ్వు నీకర్థం కాలేదు అంటే దానర్థం మీరు నా మనవడి ఆలోచనలను అందుకునే స్థాయికి ఇంకా చేరుకోలేదు అని అర్థం. అర్థమైందా? బాగానే చెప్పినావు కానీ ఇంక చాలే నాయనా. నీ మనవడిని వెనకెత్తుకు రావడానికి నీ మనవరాల్ని ఎక్కిరించాల్సిన అవసరమేంలే. నేను నా మనవడిని వెనకేసుకురావడం లేదు అఖిల. నువ్వు పట్టించుకోని నీతి నిజాయితీని నా మనవడు పట్టుకొని పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నాడు కాబట్టి నేను వాడి పక్కనున్నాను. చూసావా అఖిలమ్మా, ఆ వెంకీగాడు మన వెనకాల ఏం గోతులు తవ్వుతున్నాడు అని మనం మొత్తుకుంటుంటే నా మనవడు నీతివంతుడు అని వాణ్ణి చంకనెత్తుకుంటున్నాడు. ఆయన సంగతి వదిలేయండి బావుగారు. ఆ వెంకిగడి సంగతి ఏంటో ఆలోచించండి. ఆడిని అబ్జర్వ్ చేయమని భద్రంగాడికి పొద్దుననగా చెప్పినాం. ఇప్పటి వరకు ఆడ అడ్రస్సే లేడు. ఆడి ఏడ సచ్చినాడో ఏందో కనుక్కోండి. అదిగో భద్రంగాడు వచ్చేసాడమ్మా. ఎదవకి 100 ఏళ్ళు. అత్తయ్యా, 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 ఏయ్, ఛీ! ఏందా చావేడుపు? నాది సావేడుపు కాదత్తయ్యో. అత్తయ్యా, ఏమైందో కాస్త అర్థమయ్యేదని చెప్పి చావరా. అక్కడ అక్కడ అక్కడేరా, ఏమైంది చెప్పు. వర్కర్స్ కాలనీలో మన పథకం పచ్చడైపోయింది మావయ్యో. మావయ్య, మన చాడు చినిగిపోయింది మావయ్యో. మావయ్య, ఏ ఆ ఏడు పాపి, ఆ వెంకీ ఏం చేస్తున్నాడో చెప్పు. అది చెప్పేది కాదమ్మో మ్యాగో. మ్యాగో, అది చూస్తేనే అర్థమవుతుంది. మ్యాగో, మ్యాగో. ఇప్పుడు మీరు రండి మ్యాగో, రండి. బాబు, ముహూర్తం టైం అయిపోతుంది, ప్రారంభించండి. రండమ్మా, రండి, బిందెలు పెట్టండి. వెంకీ భయ్యా, వెంకీ భయ్యా, వెంకీ భయ్యా, వెంకీ భయ్యా, వెంకీ భయ్యా, వెంకీ భయ్యా, వెంకీ భయ్యా. వెంకీ భయ్యా, వెంకీ భయ్యా, వెంకీ భయ్యా. ఈ ఏరియాలోకి వాటర్ ట్యాంకర్ తెప్పించాలంటే చాలా కష్టం అవుతుంది అఖిలమ్మా. అలాంటిది ఈ వెంకీగాడు ఇంతలోనే కాలనీలోకి కుళాయిలు ఎలా తెప్పించాడు? వెంకీ భయ్యకి. అవును మమ్మీ, వీడికేమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిది దొరికిందేమో.
వెంకీ బాబు, మా కాలనీకి నేల ట్యాంకర్ వస్తే పట్టుకోవడం కన్నా బిందెలతో పట్టుకోవడానికే సరిపోయేది. కానీ ఇప్పుడు మాకు ఆ కష్టం లేకుండా చేసావు. మా 20 ఏళ్ల కలని నిజం చేసావు బాబు. నువ్వు మా దేవుడివి వెంకీ బాబు. మా కాలనీలో ఓట్లన్నీ మీకే. ఒక్క ఓటు కూడా అవతలోళ్ళకు పడదు. వెంకీ భయ్యాకి జై! వెంకీ భయ్యాకి 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 వెంకీ భయ్యాకి. మా అయ్యా, నా ఓట్లన్నీ ఆ వెంకీగాడు లాగేసుకున్నాడు మా అయ్యా. చూస్తుంటే నా పోస్టర్లు కూడా చింపేసినట్టున్నారు మా అయ్యా. ఒక్కటి కూడా కనిపించట్లేదు మా అయ్యా. సర్లేరా, ఆ వెంకీగడ్ చేసిన పనికి నీ పోస్టర్ ఏంటి? అడిగితే నిన్నే చించేస్తారు. కామ్గా ఉండు. వెంకీ భయ్యాకి వెంకీ భయ్యాకి వెంకీ భయ్యాకి. బావుగారు, అమ్మా, ఇంకా ఎందుకు ఏడుండడం? ఈ దరిద్రాన్ని చూడలేం గాని పదండి పోదాం. పదమ్మా, పదరా. వెంకీ భయ్యాకి. రాజు భయ్యా, మీరు నీళ్ళు పట్టుకోండి. అలాగే భయ్యా. అందరూ లైన్లో రండమ్మా. అతో ఏంటత్తా, నా వాడి చూసి మీ తల్లి కూతుల మొహాలు మాడిపోయినట్టున్నాయి. ఓడిపోయామని సైలెంట్గా జారుకోవాలనుకున్నారు కదూ? రెండు రోజుల కిందట మీరు ట్యాంకర్ తెప్పించి చిందులేసేశారు. కానీ ఇప్పుడు నేను ఏకంగా కుళాయి పైప్ లైన్ తెప్పించి చీరేసా. బాగానే చిందులేసావు గానీ అన్ని డబ్బులు ఎక్కడి బాబు? రాత్రికి రాత్రి ఏ బ్యాంక్ అయినా కన్నం వేసావా? కన్నమేసే అలవాటు మీకుంటుంది కానీ నాకంత కర్మేం పట్టలేదు. మా అత్త ఇచ్చింది. అత్తయ్యా, ఊరికే ఇవ్వలేదులేరా, నా బుర్రవాడి నేనే సంపాదించుకున్నాను. ఇట్స్ మై కష్టార్జితం యూనో.